వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ వంటి సేవా సంస్థలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీ టీఆర్ఎఫ్ లెవెల్ 2 సెమినార్ మరియు గ్రాంట్ మేనేజ్మెంట్ సెమినార్లను ఏప్రిల్ 26, 27 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సెమినార్లను నిడదవోలు రోటరీ క్లబ్ అధ్యక్షులు కొర్లేపర వెంకట రత్నకుమార్, సెక్రటరీ అనంతపల్లి కృష్ణ చైతన్య, ప్రోగ్రాం చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రోగ్రాం సెక్రటరీ నీలం నాగేంద్ర ప్రసాదులు వ్యవహరించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ మరియు రొటేరియన్ భూపతి ఆదినారాయణ, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు, గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తిలు విచ్చేసి ప్రసంగించారు. ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీలో నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముందుగా రోటరీ ఫౌండర్ పాల్ హ్యారిస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రోటరీ వంటి సేవా సంస్థలకు తమ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని, రోటరీ సేవా సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం ద్వారా తమ వంతు సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు హోస్ట్ క్లబ్గా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ 2020 పరిధిలోని 83 క్లబ్ల నుంచి రోటేరియన్స్, పీడీజీలు, ఫ్యాకల్టీలు, నిడదవోలు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీ సెక్రటరీ నీలం నాగేంద్ర ప్రసాద్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేశారు. సార్లా చూడండి. సార్ నాగుపోను సార్ నాగుపోను. Now over to host club president Ratnakumar garu. Sini.
Heartful welcome to District Training Assembly. Rotary District 3020 on the behalf of Nedavolu Rotary Club. Rotary District 3020లో 2025-26 సంవత్సరానికి గాను సమాజ సేవ చేయడానికి నిమిత్తం వివిధ రోటరీ క్లబ్ల ద్వారా వచ్చేసిన మన రోటరీ లీడర్స్ అందరికీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు మరియు సమర్థవంతంగా తీర్చిదిద్దే నిమిత్తం మన రోటరీ లీడర్స్ ఏర్పాటు చేయబడి గత 36 సంవత్సరాల నుంచి కూడా మేము మెంబర్స్గా కొనసాగుతున్నాం. మా క్లబ్ని గంగారెడ్డి క్లబ్ స్పాన్సర్ చేశారు. రాయపూడి రామచంద్రమూర్తి గారు జిఎస్ఆర్గా అప్పుడు ఈ మా క్లబ్ చేయడానికి ప్రోత్సహించారు. అప్పటి గవర్నర్ మరి రవీంద్ర రెడ్డి గారు. ఫస్ట్ మేము టేకప్ చేసిన ప్రాజెక్టు మా రోటరీ ఆడిటోరియం. సుమారు 1000 గజాల స్థలంలో అప్పటి చైర్మన్ మాగంటి రవీంద్ర చౌదరి గారు, తర్వాత చైర్మన్ ఎర్ర నారాయణ గారి సహకారంతో మాకు జిల్లా పరిషత్ నుంచి రోటరీ సైట్ మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ మేము మీ అందరికీ తెలుసు, అక్కడ రోటరీ ఆడిటోరియం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మేజర్ ప్రాజెక్ట్ మేము చేసింది 60,000 లీటర్ల పవర్ హెడ్ ట్యాంక్, 2 బోర్వెల్స్, 2 పంప్ హౌసెస్. అది ఇనిషియల్గా 2,000 మందికి బసిరెడ్డిపేట వాస్తవులకి ఉపయోగపడేది. దరిమేల ఇప్పుడు సుమారు 5,000 మందికి ఉపయోగపడుతుంది. మేము నిడదవోలులో మేకర్ సెషన్ హౌసెస్ ఒక సంవత్సరం 67, ఒక సంవత్సరం 10, మొత్తం 77 హౌసెస్ పేదలకు కట్టి ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నిడదవోలు రత్నకుమార్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, స్టేట్ మినిస్టర్ అయినటువంటి దుర్గేష్ గారు, సెమినార్కి అడ్వైజర్ అయినటువంటి ఆర్ నారాయణ గారు, సెమినార్ చైర్ శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ పిడిపి పూషా గారు, రోటరీ క్లబ్ నిడదవోలు సెక్రటరీ, ట్రెజరర్, పాస్ట్ RI ఆఫీసర్స్ సిట్టింగ్ హియర్, district chairs, assistant governors, presidents, secretaries and Rotarians. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. మీ అందరికీ కిట్స్ ఇచ్చారు కదా, ప్రతి కిట్లోని కూడా ఇటువంటి వాటర్ బాటిల్ అంటున్నారండి. సో దిస్ వాటర్ బాటిల్ ఇస్ మెంట్ ఫర్ యూ టు డ్రింక్. మీకు మంచినీళ్ళు కావాలంటే ఈ వాటర్ బాటిల్ పట్టుకుని బయటకు వెళ్ళి పట్టుకొని కుమార్ గారు, విశిష్ట అతిథులతో పాల్పంచుకున్నటువంటి ప్రస్తుత డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ బిఆర్ చక్రవర్తి గారు, చిరకాల మిత్రులు, రాజకీయంగా సహాధ్యాయి అయినటువంటి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ శ్రీ బుద్ధ ఆదినారాయణ గారు, అదేవిధంగా పూషా గారు, వేదిక మీద ఉన్నటువంటి గుట్టుపల్లి శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు, మరో చిరకాల మిత్రులు నాగేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా రోటరీ అనగానే మా అందరికీ గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి పేరు భాస్కర్ రావు గారు, వారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రోటరీ 3020 ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి రోటరీ నాయకత్వం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక రకంగా కొంత ఇబ్బందిగా ఉంది నాకు. చాలా అనార్గనైజ్డ్ సెక్టార్ అయినటువంటి పాలిటిక్స్ నుంచి మాకు ఇంత ఆర్గనైజ్డ్గా మీటింగ్ జరగడం అంటే చాలా ఇబ్బంది. మాకు
ఇంత ఆర్గనైజ్డ్ మీటింగ్లు ఖచ్చితంగా రోటరీ ఇలాంటి సేవా సంస్థలు చూడగలుగుతాం. అదేవిధంగా ఇందాక పూషా గారు చెప్తూ డాక్టర్ మన భూపతి ఆదినారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో బాగా జరుగుతుందని నేనంగా రాజకీయంగా పనిచేస్తూ నన్ను నిడదవోలు నియోజకవర్గానికి పోటీ చేయమని పంపినప్పుడు నేను కూడా అలాగే భయపడ్డాను. వచ్చిన తర్వాత మీరు ఎలా ఆనందంగా ఫీల్ అయ్యారో అలాగే ఆనందంగా ఫీల్ అయ్యి శాసనసభ్యుడిగా మంత్రిగా కూడా ఇదే ప్రాంతం నుంచి కావడం అనేది యాదృచ్ఛికమైనప్పటికీ కూడా మీరు చెప్పిన మాటలకి సరిగ్గా సరిపోతుంది. అదేవిధంగా ఇందాక డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్తూ టూరిజం కల్చర్తో పాటు సినిమాటోగ్రఫీ కూడా నా మినిస్ట్రీలో ఉంది కనుక దానికి సంబంధించి ఒక సూచన చేశారు. ఏదైతే విషతుల్యమైనటువంటి ఈ పానీయాలు ఉన్నాయో వాటికి సంబంధించి సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కావాల్సినటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని పూర్తిగా నేను కానీ మా పార్టీ కానీ సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అందుకే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఈ రకమైనటువంటి పానీయాలకి ఆయన ఎప్పుడు కూడా ఎంత డిమాండ్ వచ్చినప్పటికీ కూడా ఆయన చేయలేదు. సామాజిక పరమైన అంశాలకి ఆయన కొంచెం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. చేనేత వస్త్రాలకు సంబంధించి ఆ వీవర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఉన్నారు తప్పితే ఈ రకమైనటువంటి కమర్షియల్ ఈవెంట్స్కి ఎంత డబ్బు ఇస్తారన్నా ఆయన చేయలేదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ అదేవిధంగా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సినిమా వర్గానికి చెందిన వారితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ అంశాన్ని కూడా ప్రముఖంగా చర్చించి వారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన తీసుకోవడానికి కృషి చేస్తాననేటువంటి మాటను కూడా మనం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కార్యక్రమం రోటరీలు ఇచ్చాపురం దగ్గర నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి సభ్యులు కానీ నాయకులు కానీ ఇక్కడ 2 రోజుల పాటు ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఇప్పటి వరకు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మరింత పొదులు పెట్టడం ఎలాగా, ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడం ఎలాగా, అదేవిధంగా రోటరీ యొక్క మూల ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ఎలా అనేటువంటి అంశాల మీద ఒక ఈ కార్యశాలను ఏర్పాటు చేసుకున్నందుకు దాన్ని మీరందరూ కూడా అందిపించుకోవాలని 100% కూడా ఏ శిక్షణ అయితే మీరు పొందుతారో దాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలనేటువంటి వాటిని మనం చేసుకుంటూ ముఖ్యంగా ఇప్పటివరకు ఈ సంవత్సరం పొడవునా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అభినందనలు. అదేవిధంగా కొత్తగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కాబోతున్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రోటరీ అనేది ఇందాక వక్తలు చెప్పినట్లుగా మా అందరికీ అనిపించేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటి మాట. కానీ దీని వెనక కొన్ని ఆశయాలు రోటరీ ద్వారా సర్వీస్ చేయడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనేటువంటి మాటలు కూడా మీరు ప్రధానంగా తీసుకున్నారు. మీరు ఉన్నటువంటిది ఏ రంగమైనప్పటికీ కూడా నాయకత్వం అనగానే మనకి రాజకీయాలకు పర్యాయపదంగా కనపడతా ఉంటుంది. కానీ అది కాదు. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో నాయకులుగా ఎదగాలంటే మీ వెనక 10 మంది మిమ్మల్ని అనుసరించాలంటే ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. దానికి 100% కూడా రోటరీ అనేటువంటి వేదిక సంపూర్ణంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని తొలి నుంచి కూడా నేను పరిశీలించి దాన్ని గమనించిన వాడిని. చాలా కాలం క్రితం రాజమండ్రిలో రోటరీ యాక్ట్ అనేటువంటిది మీకు యూత్ లీగ్ అనుకుంటారు. అది ప్రారంభించినప్పుడు నేను కూడా అందులో సభ్యుడిగా ఉన్నాను. ఆ రోజుల్లో ఇవాళ ఉన్నంత స్థాయిలో దీనికి ప్రాచుర్యం రాలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇవాళ పోలియో ఎరాడికేషన్ కోసం మేము ఎంత కృషి చేసినా రోటరీ లాంటి సంస్థలు అందులో భాగస్వాములు కాకపోతే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరలేమనేటువంటి మాటని మేము ప్రస్తుతంగా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ రోటరీలో సభ్యులుగా ఉన్నారో వారికి లభించేటువంటి ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా వారు సమాజానికి అంతో ఇంతో సేవ చేయాలనేటువంటి అంశం కానీ అంకిత భావం కానీ అలవర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట నమ్ముతున్నాను.
మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారు ఒక సంవత్సర కాలంగా నాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన్ని బయట రాజకీయ సమావేశాల్లో ఎక్కడ కూడా ఒక లైన్ నుంచి మాట్లాడడం వెళ్ళలేదు. ఈ వేదిక మీద మాత్రం ఒక అరటం స్పీచ్ ఆయన ఇచ్చారంటే రోటరీ దానికి ప్రేరణ స్ఫూర్తి అనేటువంటి మాటని ఈ సందర్భం గమనించాను. అదేవిధంగా మీ అందరికీ కూడా నేను మనవి చేసేది, మీరు కేవలం ప్రభుత్వాన్ని ఒక నెగిటివ్ మీనింగ్లో మాత్రం తీసుకోవద్దు. రాజకీయాలని కూడా ప్రముఖంగా చెప్పాల్సి వస్తే నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాజకీయాల ద్వారా సమాజంలో చాలా మార్పు తీసుకురాగలుగుతారు. మీరు ఏదైతే ఒక మంచి సంస్థగా మీరు ముందుకు వెళ్తున్నారో, మీ దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, అమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ సమాజాన్ని ప్రభావితం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు మాత్రమే ప్రభావితం చేయగలుగుతాయి. ఎందుకంటే ఒక విధాన నిర్ణయం జరగాలంటే చట్టసభల్లో ఆ విధాన నిర్ణయాన్ని మనం చేసి దాన్ని ప్రజల దగ్గర తీసుకురాగలుగుతాం. దాంట్లో అమలు చేయడంలో మాత్రం మీ పాత్ర ఉంటుంది. కానీ విధాన నిర్ణయాలు మాత్రం చట్టసభల్లో జరుగుతాయి కనుక వాటిని సెన్సిటైజ్ చేయడానికి, చట్టసభలు సెన్సిటైజ్ చేయడానికి కూడా మీరు ఉపయోగపడాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఒకసారి బ్లాక్ సినా when I call the people for me. So, personally, interpersonal relationship, మీరు వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళ మీటింగ్ రాకపోయినా కానీ ప్లీజ్ కీప్ కాలింగ్ them, because next is what you have to do, go and ask them for foundation meeting. సో అందుకనే దానికోసం వల్ల కానీ ప్లీజ్ బీ టచ్ విత్ యువర్ మెంబర్. అతను రావట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారని చెప్పి మాత్రం డోంట్ లీవ్ లైక్ యువర్ మెంబర్స్. యువర్ మెంబర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. మీరు పిలుస్తారని ఏదో ఒక రోజు వస్తారు, దే మైట్ డూ సంథింగ్ గుడ్. సో ఏ రోజు ఏం చెప్తారో మనకు తెలియదు, బట్ ఆ ఉద్దేశంతో ప్లీజ్ కీప్ ఇన్ టచ్ విత్ యువర్ మెంబర్స్ అన్న రెగ్యులర్ బేసిస్. ఓకే, అండ్ ప్లీజ్ కీప్ యువర్ మీటింగ్స్ ఆన్ టైమ్ టు టైం. ఎందుకంటే బోర్ కొట్టకుండా మీటింగ్స్ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంబర్ మళ్ళీ మీటింగ్ వచ్చేదానికి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్రెషన్. నేను మీటింగ్ బోర్ కొట్టాలంటే మళ్ళీ రాదు. Myself, Nagendra Prasad, DDA Secretary. Good afternoon, everyone. On behalf of the Rotary Club of Nedavoolu and the District Training Assembly team, it is my great pleasure to deliver to the vote of thanks. First, I would like to thank our chief guest, Honorable Minister Sri Krishna Durgesh Garu, for joining us today and inspiring us with your words. We are truly honored by your presence. A special thanks to our District Governor, Rotarian M. Venkateswara Garu, District Governor nominee, Dr. Y. Kalyan Chakravarti Garu, past District Governor Posha Garu, and our TTA Chairman, Rotarian Kuttupalli Srinivas Garu, for their leadership and support in making this event possible. We also express our gratitude to our seminar advisor and Municipal Chairman, Rotarian Bhupati Adhyayan Garu, for his continuous encouragement and guidance. A heartfelt thanks to our club president, Rotarian K.V. Rantakumar Garu, and our club secretary, Rotarian Krishna Chaitanya Garu, and DTA patrons for leading the organizing efforts and making sure everything was arranged perfectly. We warmly thank all the Rotarians who traveled from different places to Nedavoolu to attend and participate in today's sessions. Your enthusiasm and involvement have made this training a great success. We are also grateful to our sponsors. Breakfast was kindly sponsored AKRG School and lunch was sponsored by Sasi Institutions. We thank them for their generous support. Finally, thanks to all the volunteers, support staff and everyone who worked hard behind the scenes to make this day smooth and memorable. Let us carry forward all the learning and energy we gained today, build a better Rotary future together. Thank you all once again.